ఓం నమ శివాయ. కార్తీక పురాణము 5వ అధ్యాయము. వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరము శివాలయమునందు కానీ విష్ణు ఆలయమునందు కానీ శ్రీ భగవద్గీత పారాయణము తప్పక చేయవలెను. అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కలవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకము ప్రాప్తించును. కరకండనే శ్లోకములో ఒక్క పాటైనను కంఠస్థము మనవించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందగలరు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద శాలిగ్రామమును యథావిధిగా పూజించి విష్ణుమూర్తికి జ్ఞానించి ఉసిరి చెట్టు నీడన భుజించిన వాళ్లకు బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద కూడానే భోజనము పెట్టి దక్షిణము సమర్పించి నమస్కారము చేయవలను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణము కాలక్షేపము చేయవలను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రమునకు నీచమును పోయి నిజరూప జన్మను పొందుతారు అని విశిష్టుల వారికి చెప్పెను. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎలా కలిగెను, దానికి గల కారణము ఏమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించెను. కిరాత మూషికందు మోక్షమునందుట రాజా, కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండే భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుచుండడం వలన నీచ సావాసములు చేసి దురాచారపరితుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి కుమార అని పిలిచి, బిడ్డ, ఇటు దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పదు విధములుగా చెప్పుకుంటిరి. నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల నిందలకు సిగ్గుపడుతూ నలుగురితో తిరగలేకపోవచ్చున్నాను. కనుక నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగిటియే కాక నీకు మోక్షం ప్రాప్తి కూడా కలుగుతుంది. కాన నీవు అటుల చేయమని బోధించెను. అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికిపోవుట మాత్రమే కానీ దేహానికి కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో కూడా దీపము వెలిగించిన లాభమేమి, వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో చెప్పెను. కుమారుని సమాధానము విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులగనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవు కాక అని కుమారుణ్ణి శపించెను. ఆ శాపముతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞాన అంధకారములలో పడి దైవమును దైవ కార్యములను చులకన చేసి మాట్లాడాను. వాటి ప్రభావములను గ్రహింపలేకపోయాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు ఆ శాప విమోచనము ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో వివరించండి అని దానికి తగ్గ తరుణోపాయము చెప్పండి అని ప్రాధేయపడెను. అంతటా ఆ తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికుడవై పడి ఉండగా నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహ స్థితి కలిగి ముక్తి పొందుతావు అని కుమారుడిని ఊరడించెను. మొదట శివశర్మ ఎలక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండట వలన స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేవారు. ఇట్లు కొంతకాలం అయిన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానమాచరించి బయలుదేరి ప్రయాణము పడలేక చేట మూషికము ఉంటున్న వటవృక్షము కింద వచ్చి విశ్రాంతి తీసుకొని కార్తీక పురాణమును వివరించుచుండెను. ఈలోపు చెట్టు త్వరలో నివసించున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములను తినుటకు వచ్చెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని
వీరి బాటసారులై ఉందురు. వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చుననే దృష్టితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కారం చేసి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుకు వచ్చితిరి? మీ దివ్య దర్శనముతో నా మనస్సులోని చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడగా, ఆ విశ్వామిత్రుల వారు, ఓ ఈ కిరాతక, మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవు ఇచ్చట కూర్చొని సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. అటల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమనియు జ్ఞాపకము వచ్చి శ్రవణమనంతరము వారికి ప్రణవిల్లి దండం పెట్టెను. అలాగే ఆహారము కొరకు చెట్టు మొదల్లో దాగి ఉన్న ఎలుక కూడా తన వెనుకటి జన్మ రూపము పొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడైతిని అని తన వృత్తాంతమునంతయు చెప్పి వెళ్ళిపోయెను. కనుక ఓ జనక మహారాజా, ఇహములో సిరి సంపదలు, పరలోకములో మోక్షము కొరకు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయము 5వ రోజు పారాయణము సంపూర్ణం. ఓం నమః శివాయ.